అది సచివాలయంలోని రెవెన్యూ శాఖ విభాగం. అప్పుడు సమయం సరిగ్గా ఉదయం 11:45. వాస్తవానికి ఆ టైంకు రెవెన్యూ విభాగం అంతా ఉద్యోగులతో కలకలలాడుతూ కనిపించాలి. అయితే విధుల్లో ఒకరిద్దరు మినహా సిబ్బంది ఎవరూ లేరు. అప్పుడే అక్కడ ఎంటర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 గంటలకు టంచన్గా ఆఫీసులో ఉండాల్సిన సిబ్బంది మధ్యాహ్నం 12 కావస్తున్నా విధుల్లో లేకపోవడం చూసి నిర్ఘాంతపోయారు. కనీసం ఎవరు ఆఫీస్కు వచ్చారో ఎవరు బయటకు వెళ్లారో చెప్పేవాళ్ళు కూడా లేరు. దీంతో ఆయన్నే సిబ్బంది రిజిస్టర్ను తనిఖీ చేశారు. విధుల్లో ఉండాల్సిన వాళ్ళ వివరాలు ఆరా తీశారు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అది సచివాలయంలోని రెవెన్యూ శాఖ విభాగం. అప్పుడు సమయం సరిగ్గా ఉదయం 11:45. వాస్తవానికి ఆ టైంకు రెవెన్యూ విభాగం అంతా ఉద్యోగులతో కలకలలాడుతూ కనిపించాలి. అయితే విధుల్లో ఒకరిద్దరు మినహా సిబ్బంది ఎవరూ లేరు. అప్పుడే అక్కడ ఎంటర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 గంటలకు టంచన్గా ఆఫీసులో ఉండాల్సిన సిబ్బంది మధ్యాహ్నం 12 కావస్తున్నా విధుల్లో లేకపోవడం చూసి నిర్ఘాంతపోయారు. కనీసం ఎవరు ఆఫీస్కు వచ్చారో ఎవరు బయటకు వెళ్లారో చెప్పేవాళ్ళు కూడా లేరు. దీంతో ఆయనే సిబ్బంది రిజిస్టర్ను తనిఖీ చేశారు. విధుల్లో ఉండాల్సిన వాళ్ళ వివరాలు ఆరా తీశారు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.